ఆయుష్ను పెంచే 20 ఆరోగ్య సూత్రాలు. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. పాలల్లో పసుపు వేసి మరిగించి తాగితే క్యాన్సర్ రాదు. మధ్యాహ్నం చేసే వంటలో వామి పొడి వాడాలి. ఉదయం 4:30 నిమిషాలకు నిద్ర లేవాలి. నిద్ర లేచిన వెంటనే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగాలి. ఉదయం టిఫిను 9 గంటలలోపు తినాలి. ఫ్రిడ్జ్ నుండి తీసిన ఆహార పదార్థాలు గంట తర్వాత తినాలి. మంచినీరు భోజనానికి అరగంట ముందు లేదా అరగంట తర్వాత తాగాలి. భోజనం కింద కూర్చొని తినాలి. ఆహారం బాగా నమిలి తినాలి. రాత్రిపూట భోజనం సూర్యాస్తమయం లోపు చేయాలి. రాత్రిపూట భోజనం తక్కువ తీసుకోవాలి. టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగకూడదు. ఆయుర్వేద వైద్యం ఆరోగ్యానికి మంచిది. చలికాలంలో వెండి పాత్రలోని నీరు తాగాలి. ఎండాకాలంలో మట్టి పాత్రలోని నీరు తాగాలి. వర్షాకాలంలో రాగి పాత్రలోని నీళ్లు తాగాలి. రాత్రి పెరుగు వాడకూడదు. ఒకవేళ వాడితే నెయ్యి, పంచదార కలిపి వాడొచ్చు. దీనివల్ల వాతం పోతుంది. నలుగురు కూర్చొని తింటున్నప్పుడు మధ్యలో లేవకూడదు. రాత్రిళ్ళు మజ్జిగ పులుసు వాడకూడదు. రాత్రిపూట పుల్లటి పండ్లు తినకూడదు. రాత్రిపూట 9 నుండి 10 గంటల లోపు నిద్రపోవాలి. జామ పండ్లు ఎక్కువగా తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మునగాకు గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తుంది. అల్లం వాడితే కడుపు ఉబ్బరం మరియు మలబద్ధకం తగ్గుతుంది. ఉదయాన్నే గుమ్మడికాయ జ్యూసు తాగడం వల్ల బరువు పెరుగుతారు. అలాగే పాలకూరలలో టమోటా కలిపి వండకూడదు. ఈ రెండు కలిపి తిన్నవారిలో కొంతమందికి కిడ్నీలో రాళ్ళు ఏర్పడవచ్చని ఆయుర్వేద వైద్యులు గుర్తించారంట. ఇది అందరికీ కాకపోయినా ఆ కొందరిలో మీరు ఉండకూడదు. అంటే ఈ కాంబినేషన్కి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే చాలామంది మాంసాహారాలను తిన్నప్పుడు నిమ్మకాయ పిండుకుంటూ ఉంటారు. నిమ్మకాయలో ఏసిడిక్ నేచర్ ఉండడం వల్ల దీని మాంసంలో కలిపి తింటే మన కడుపులో గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇది మన పొట్టకు అంత మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. రోజు ఒక గ్లాసు వేడి నీటిని తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అని, ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయాన్నే నానబెట్టిన 3 బాదం పప్పులను తినడం చాలా మంచిది. రెగ్యులర్గా తలనొప్పి వచ్చేవారు లవంగాలను తినడం ద్వారా తలనొప్పి నుంచి బయటపడతారు. లవంగం తినడం వల్ల బీపీ, షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంచుతుంది. మధుమేహంతో బాధపడేవారు ఆహారంలో వెల్లుల్లి ఉండేలా చూసుకోవాలి. వీలైనంత వరకు వేడిగా ఉండే పదార్థాలను తినడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. ఆరోగ్యపరంగా తులసి ఆకులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పీరియడ్స్ టైంలో నొప్పి తగ్గడానికి తులసి ఆకులు ఎంతగానో సహాయపడతాయి. 10 తులసి ఆకుల్ని తీసుకొని కప్పు నీటిలో వేసి వేడి చేయాలి. తర్వాత ఆ నీటిని చల్లార్చి తాగాలి. ఇలా చేయడం వల్ల పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పి తగ్గుతుంది. ఉదయం లేవగానే నానబెట్టిన 5 బాదం పప్పులను తింటే చాలా మంచిది. ఎవరైతే రోజు బాదం పప్పులను తింటారో వారికి జీవితంలో అనారోగ్య సమస్యలే రావంట. ఉదయం లేవగానే నానబెట్టిన మెంతుల నీళ్లు తాగితే జీవక్రియల రేటు పెరుగుతుంది. బరువు కూడా త్వరగా తగ్గుతారు. భోజనానికి అరగంట ముందు ఒక గ్లాస్ నీళ్లు తాగడం కూడా ఎంతో మంచిది. అన్నం తిన్న తర్వాత కొందరు పాలు తాగుతూ ఉంటారు. మరికొందరు భోజనం తర్వాత ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు. అయితే పాలకు సంబంధించిన పదార్థాలు అన్నం తర్వాత తీసుకోకూడదు. ఇలా చేస్తే బరువు పెరుగుతారు. బీపీని కంట్రోల్ చేసుకోవడం కోసం మన ఆహారంలో చేపలు ఎక్కువగా తీసుకోవడం మంచిది.
చికెన్ తినడం తగ్గించి చేపలను అధికంగా తీసుకోవడం వల్ల చేపలలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుందని సూచిస్తున్నారు. బీపీ, షుగర్ ఉన్నవాళ్ళు రాత్రంతా నానబెట్టిన ఎండు ద్రాక్షని రోజు పడిగడుపున తింటే షుగర్, బీపీలు కంట్రోల్లో ఉంటాయి. అలాగే వారంలో 3 సార్లు అయినా క్యారెట్ జ్యూస్ తాగుతూ ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.